అభివృద్ధి ప్రాధాన్యతను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాండ్ల మోహన్ అన్నారు. అంతని అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబుని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గాండ్ల మోహన్ అన్నారు. బుధవారం కమాన్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాండ్ల మోహన్ మాట్లాడుతూ నోరు ఉన్నదని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పుట్ట మధు ఆరోపణలు చేశారని అన్నారు. రామునికి తోడు లక్ష్మణిగా ఉంటున్న శ్రీనుబాబును సైతం ఇష్టానుసారంగా దుర్భాషలాడితే ప్రజలు సహించరని పేర్కొన్నారు. ఈరోజు కమాన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న పుట్ట మధుకర్ గారు మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పైన అదేవిధంగా మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు గారి పైన చేసిన ఆరోపణలు ఖండిస్తున్నాం. ఏదైతే పుట్ట మధుకర్ గారు ఉన్నారో మాజీ శాసనసభ్యులు, నీకు పూర్తిగా అవగాహన లేకుండా ఒక రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు. రౌడీ బిహేవియర్ తప్ప నీ దగ్గర రాజకీయ కోణంలో ఏ అంశంలో కూడా నీకు స్పష్టత లేకుండా మాట్లాడుతున్నావు. కేవలం ఓట్ల కోసమే బీసీ కార్డును వాడే విధంగా కులాన్ని వాడుతున్నావు, బీసీలను వాడుతున్నావు. 72,000 ఓట్లున్నాయని చెప్తున్నావు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప నువ్వు చేస్తున్నది ఏం లేదు. ఈరోజు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ఈరోజు దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1000 కోట్లకు సంబంధించిన నిధులను ఈ నియోజకవర్గానికి రోడ్లకు, భవనాల కోసము, బ్రిడ్జిల కోసము, అనేక రకమైన అభివృద్ధి కోసము ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇది నీ కళ్ళకు కనపడతలేదా? నువ్వు ఏదైతే కమాన్పూర్ జెడ్పీటీసీగా ఉన్న కాలంలో ఏ ఒక్క పని చేసినవా? దానికి సంబంధించిన నీ దగ్గర ఏదైనా ఉంటే దానికి శ్వేతపత్రం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిత్యము అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే యువ నాయకుడు శ్రీనుబాబు గారిని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఏదైతే నువ్వు ఇక్కడ నీ ఇష్టానుసారంగా నువ్వు విహరిస్తున్న తీరు ఒక రౌడీలాగా బీభత్సమైన వాతావరణాన్ని, భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నావు. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఉన్నదో వామన్ రావు దంపతులను హత్య చేసి ఆ నిందితులకు నువ్వు మద్దతుగా ఉన్నావు, వారికి బెయిల్ తీసుకొచ్చినావు. అది నీ చరిత్ర. శ్రీధర్ బాబు గారు చట్టం తన పని చేసుకోపోతుందనే చెప్పే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఎలాంటి వాతావరణం ఉన్నా, ఎవరికైనా అన్యాయం జరిగినా వాళ్ళు తప్పకుండా పోలీసులను ఆశ్రయిస్తారు.